సర్పంచుల ప్రమాణ స్వీకారం 22 నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలనకు తెర, కేంద్రం నుంచి నిధులు వస్తే అభివృద్ధి పరుగులు. ఇవాళ సర్పంచులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవాళ ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో, మీ భార్య ఉన్నారో వాళ్ళతోనే ప్రమాణ స్వీకారం చేయించాలి, వాళ్ళతోనే చేస్తారు. అదే అంటారు. మళ్ళీ నేనే సర్పంచ్ అని మీరుకి ఆగం కాకుండా సర్పంచ్ అభ్యర్థి ఎవరు వాళ్ళే చేస్తారు. వాళ్ళకన్నా ఆ ఫ్రీడమ్ ఇర్రి ఇప్పుడే ఉంటారు ఇంకా నాకు తెలిసి. ఇప్పుడే కొందరు చాలా మెజారిటీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిరంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ సంతకాల కానీ ఆ వ్యవహారాలన్నీ మొత్తం ఇక వాళ్ళు చూసుకుంటారు. అట్లాగే మనకు తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే సర్పంచ్కి సంబంధించి ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం ఉంది. వార్డ్ మెంబర్లు అట్లాగే సర్పంచ్లు వీళ్ళందరూ కూడా సో వాళ్ళు నిర్దేశించిన టైంకి అయితే ఈరోజు వాళ్ళ గ్రామ పంచాయతీలో అయితే ప్రమాణ స్వీకారం చేయబోతారు. దాదాపు 22 నెలల తర్వాత కొత్త సర్పంచ్లు అయితే రాబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకారం చేయగానే అయిపోయినట్టు కాదు. సో గ్రామంలో ఏం సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఇక మీరే పరిశీలించాల్సి ఉంటుంది, మీరే వాటిని తీర్చాల్సి ఉంటుంది, అధికారుల పై దృష్టికి తీసుకువెళ్ళాలి. సో ఇప్పుడు కేంద్రం నుంచి కూడా మనకు 3,000 కోట్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో 15th కమిషన్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. అవన్నీ రాగానే ప్రతి ఒక్క గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏవని దృష్టికి తీసుకొచ్చి మొత్తం వాటన్నింటినీ పరిష్కారం చేయండి. అట్లాగే ఎవరైతే కొత్తగా సర్పంచ్లు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళకైతే మా తరఫు నుంచి శుభాకాంక్షలు అయితే తెలుస్తున్నాయి. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు చేయాలని అయితే కోరుకుంటున్నాం.